ఒకానొక కాలంలో స్త్రీ రాజ్యాన్ని పాలించలేదు అని ప్రపంచం నమ్మిన రోజుల్లో ఆ నమ్మకాన్ని చిన్నాభిన్నం చేసి కాకతీయ సింహాసనంపై కూర్చున్న సాహసవంతురాలు, రుద్రుడుగా పాలించిన యోధురాలు రుద్రమ్మదేవి. కాకతీయ రాజు గణపతి దేవుడుకు కుమారులు లేకపోవడంతో తన కుమార్తె రుద్రాంబను కుమారుడిలాగే పెంచి రుద్రదేవుడు అని పేరు పెట్టారు. ఆమెకు వీర, రాజకీయ, సైనిక విద్యలు నేర్పించారు. తన తండ్రి మరణానంతరం రుద్రమ్మదేవి తన 14వ ఏట కాకతీయులలో అగ్రగణ్యుడైన గణపతి దేవుని తరువాత 1269లో రుద్రమదేవి రుద్రమ మహారాజు బిరుదుతో కాకతీయ మహాసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించింది. అయితే ఒక మహిళా పాలకురాలు కావటం ఓర్వలేని అనేక మంది సామంతులు తిరుగుబాటు చేశారు. అదే సమయంలో నెల్లూరు పాండ్యుల కిందకి, వేంగి ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడి కిందకి వెళ్లినాయి. అప్పుడే పాకనాటి కాయస్థ అంబదేవుడు కళింగ నరసింహుని కుమారుడు వీరబాణుడు కాకతీయ సింహాసనాన్ని సవాలు చేశాడు. రుద్రమ్మదేవి తన సేనానులతో ముందుకు దూసుకెళ్లి ఈ తిరుగుబాట్లన్నింటినీ ఒక్కొక్కటిగా అణచివేసింది. అయితే రుద్రమదేవి ఎదుర్కొన్న యుద్ధాల్లో అతి పెద్దది, అతి కీలకమైనది దేవగిరి యాదవరాజుల దండయాత్ర. యాదవరాజు మహాదేవుడు తన సైన్యంతో ఓరుగలను ముట్టడించాడు. అక్కడే రుద్రమదేవి యుద్ధరంగంలోకి దిగి యాదవులను ఓడించి దేవగిరి దుర్గం వరకు తరిమి కొట్టింది. వేరే దారి లేని మహాదేవుడు సంధికి దిగి వచ్చాడు. యుద్ధ పరిహారంగా 3 కోట్ల సువర్ణాలు చెల్లించాడు. యుద్ధ రంగంలో స్త్రీ శక్తి అంటే ఏంటో రుద్రమదేవి భారతదేశానికి చూపించింది. రుద్రమ్మదేవి ఒక రాణి మాత్రమే కాదు, ఒక యుగం.